హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి ఫుల్గా వర్క్ 5 బ్లౌజులు మామూలుగా అయితే ఇవాళ ఈవినింగ్కి ఇచ్చేయాలి. ఈవినింగ్కి కుదరలేదు, ఫుల్ వర్క్ ఉన్నింది, పెండింగ్ వర్క్ ఉంటే అది చేసుకున్నాను. ఇంకా కట్ చేశాను. అయితే ఇంకా రేపు ఈవినింగ్ అయినా ఇవ్వచ్చు అనేసి రేపు ఈవినింగ్కి అంటే మధ్యాహ్నం వరకు పని చేసుకొని కూర్చొని కుడితే ఒక బ్లౌజ్ కుట్టానండి. ఒక బ్లౌజు కుట్టాను. ఇంకా వచ్చేసి ఉండండి, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇంకా ఇది ఒకటండి, ఇది అన్ఫీలో ఆగిపోయిందనమాట. అంటే పైపింగ్ క్లాత్ లేదు దీనికి, దానివల్ల ఆగిపోయింది. ఇదిగోండి, ఇదొకటి ఇదొకటి అనమాట. ఇక్కడ ఉంది కదా బ్లౌజ్, ఇదొకటి, ఇవి 3, ఇదొకటి 4 అనమాట. ఇవి మొత్తం రేపు ఈవినింగ్ లోపు ఇవ్వాలి. అంటే ఇంట్లో వర్క్ చేసుకుంటూ సింపులే. పైపింగ్ బ్లౌజులు అంటే ఈజీగా లాగేయచ్చు, కానీ ఇంట్లో పని కూడా ఉంటుందండి. నాకు ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో పిల్లలకు సంబంధించిన వర్క్, ఫుడ్ మొత్తం చూసుకొని చేసుకోవాలి. చూద్దాం ఇవాళ నైట్కి ఎన్ని కుట్టగలుగుతానో చూస్తాను. రేపు వీడియోలో చెప్తాను ఎన్ని కుట్టగలిగాను అనేది. పని చేసుకుంటూ ఎన్ని బ్లౌజులు కుట్టగలుగుతారో కామెంట్ చేయండి. నా ఫేస్ చూసారా ఎలా పీక్కుపోయిందో? నిద్ర సరిగా పోవట్లేదండి వర్క్ వల్ల. తప్పదు. టైలరింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదండి, అందులోనూ లేడీస్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఇంత కష్టంలో కూడా నేను వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నానండి. టైలరింగ్ వీడియోస్ అంటే కటింగ్ తీయాలి, స్టిచ్చింగ్ తీయాలి, అవన్నీ ఎడిట్ చేయాలి, పెట్టడం అంటే చాలా కష్టం అండి. నాకు చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ ఉంది. అంత బ్యాక్ పెయిన్లో కూడా వర్క్ చేసుకుంటున్నానంటే ఎవరెవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, చేసుకోక తప్పదు. ప్లీజ్ అండి, నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్